దూరమైన గ్రామం దగ్గర ఉన్న ఎండిపోయిన లోయల్లో ఒక పేరు ప్రజలకు భయాన్ని కలిగించేది రాఘవ. ఒకప్పుడు అతను నిజాయితీ గల రైతు. కాని అవినీతి అధికారుల వల్ల అతని జీవితం పూర్తిగా మారిపోయింది. అతని భూమిని కబ్జా చేసి చేయని నేరంలో అతన్ని ఇరికించారు. న్యాయం దొరకక సమాజం వదిలేసినప్పుడు రాఘవ అడవుల్లోకి వెళ్ళిపోయాడు. కొన్ని నెలల తర్వాత ఒక ముసుగు వేసుకున్న దొంగ గురించి వార్తలు వినిపించాయి. ధనవంతులను దోచుకుని అవినీతి వాళ్లను శిక్షించే దొంగ. ఆ వ్యక్తి రాఘవే. అతను దొంగగా మారింది డబ్బు కోసం కాదు, అన్యాయం వల్ల బతకడం కోసం. రాఘవ తనలాంటి బాధితులను కూడగట్టాడు. అందరూ కలిసి ఒక గ్యాంగ్గా మారారు. వారు ధనవంతుల ఇళ్లపై దాడులు చేసి అవినీతి అధికారులను టార్గెట్ చేశారు. కాని రాఘవకి ఒక నిబంధన ఉంది: నిరపరాధులకు ఎప్పుడూ హాని చేయకూడదు. ఇదిలా ఉండగా అర్జున్ అనే నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ రాఘవను పట్టుకోవడానికి నియమించబడ్డాడు. అతనికి నేరం ఎప్పుడూ న్యాయం కాదనే నమ్మకం. కాని రాఘవను వెతుకుతూ గ్రామస్థులు అతన్ని రహస్యంగా సహాయం చేస్తున్నారని అర్జున్ గమనించాడు. వారి దృష్టిలో రాఘవ దొంగ కాదు, ఒక హీరో. అర్జున్ రాఘవ గతాన్ని తెలుసుకుంటూ వెళ్ళగా అతనికి జరిగిన అన్యాయం బయటపడింది. ఇది అతని ఆలోచనలను కుదిపేసింది. రాఘవ నిజంగా నేరస్తుడా, లేక వ్యవస్థ బాధితుడా? ఒక రాత్రి ఒక దాడి సమయంలో అర్జున్ మరియు రాఘవ ఎదురుపడ్డారు. పోరాటం జరగకుండా ఇద్దరూ మాట్లాడుకున్నారు. రాఘవ తన బాధను, తన కుటుంబాన్ని కోల్పోయిన కథను చెప్పాడు. అర్జున్ తన కర్తవ్యం మరియు మనసు మధ్య తారుమారయ్యాడు. అయితే ఈ అన్యాయం చేసిన అధికారులు ఇంకా బయటే ఉన్నారు. వారు రాఘవ మరియు అర్జున్ ఇద్దరినీ చంపాలని ప్లాన్ చేశారు. నిజం బయటకు రావడంతో అర్జున్ అసలు శత్రువులు ఎవరో గ్రహించాడు. చివరి పోరాటంలో రాఘవ మరియు అర్జున్ కలిసి అవినీతిని బయటపెట్టారు. తీవ్ర పోరాటం తర్వాత రాఘవ తన ప్రాణాలను త్యాగం చేసి న్యాయం సాధించాడు. అతని మరణం దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేపింది. అవినీతి అధికారులు అరెస్ట్ అయ్యారు. చివరికి రాఘవను దొంగగా కాదు, న్యాయం కోసం పోరాడిన వ్యక్తిగా గుర్తుంచుకున్నారు. అర్జున్ తన జీవితాన్ని మార్చుకుని వ్యవస్థను సరిచేయాలని నిర్ణయించుకున్నాడు. రాఘవ కథ ఒక లెజెండ్గా మారింది, అన్యాయానికి ఎదురు నిలిచిన ఒక సాధారణ మనిషి కథగా.